హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్యస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో టైం పాస్గా చట్పటాగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ విధంగా శనగపప్పుతో దాల్ పప్పును అనేది ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇందుకోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు పచ్చి శనగపప్పును అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. దీన్ని మనం 3 to 4 అవర్స్ వరకు నానపెట్టుకోవాలి. చూడండి, నానిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది. మనం గోరుతో నొక్కినట్టయితే ఈ విధంగా ఈజీగా విరిగిపోతుంది. ఇప్పుడు దీంట్లో వాటర్ అంతా మనం తీసేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ని తీసుకొని ఈ విధంగా మనం బూరెలు తీసుకొని గరిటెతో ఈ విధంగా తీసుకోవాలి. శనగపప్పు అనేది మనకి పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి జాలీలోంచి బయటపడిపోదు. ఈ విధంగా పప్పు అంతా కూడా తీసేసుకోవాలి. పప్పు అంతా తీసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా వాటర్ అయితే ఉంది కదా మనకి కొద్దిగా, దీన్ని పూర్తిగా డ్రై అయ్యే వరకు ఒక క్లాత్లో తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా క్లాత్ అంతా స్ప్రెడ్ చేసుకుంటూ ఆరబెట్టుకోవాలి. మనకి తడి అనేది అస్సలు ఉండకూడదు. తడి ఎక్కువగా ఉన్నట్టయితే మనకి ఆయిల్ అనేది పీల్చుకుంటుంది. ఈ విధంగా మనం ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. త్వరగా మనకి ఆరిపోవాలంటే ఈ విధంగా పొడి క్లాత్తోని తుడుచుకోవాలి. శుభ్రంగా తుడుచుకొని ఒక 15 మినిట్స్ వరకు ఫ్యాన్ గాలికి అలా వదిలేయాలి. చూడండి, ఈ విధంగా మనకి డ్రైగా అయిపోయాయి. మొత్తం వాటర్ అనేది అస్సలు లేదు. చూడండి, ఇప్పుడు మనం దీని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలి. మనం దీనికోసం లోతుగా ఉండే కళాయిని అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ మరిగిందో లేదో అనేసి ఒక పప్పుని అయితే వేసుకొని చూస్తున్నాను. చూడండి, పైకి ఎలా తేలుతుందో. ఆయిల్ అనేది బాగా మరిగింది. ఇప్పుడు మనం ఈ గరిటెలో వేసుకుంటే మనకి బాగా ఫ్రై అవుతాయండి. అలాగే ఓవర్ హీట్గా అవ్వకుండా త్వరగా ఫ్రై అయిపోతాయి. ఓవర్ హీట్ అయ్యిందంటే మనకి గట్టిగా వచ్చేస్తుందండి పప్పు అనేది. ఈ విధంగా కలుపుకున్నట్టయితే మనకి తీసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. చూడండి, మధ్య మధ్యలో ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర స్టీల్ది స్ట్రైనర్ ఉంటే దాంట్లో కూడా మీరు ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, మనకి క్రిస్పీగా ఫ్రై అయ్యని తెలియడానికి ఏమంటే బబుల్ ఫామ్ అవడం అనేది ఎప్పుడైతే ఆగిపోతుందో మనకు అప్పుడంటే క్రిస్పీగా మనకి ఫ్రై అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగతా పప్పును కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ పప్పును కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకసారి టిష్యూతో బాగా తుడుచుకోవాలి. ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఈ విధంగా టిష్యూని వేసుకొని మీకు పప్పు అనేది ఎలా వచ్చిందో చూపిస్తున్నాను. చూడండి, మనకి క్రిస్పీగా అయితే వచ్చింది మనకి. చూడండి, ఇప్పుడైతే ఇందులోకి మనం రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. మీకు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే నేను కొద్దిగా కారాన్ని అయితే వేస్తున్నాను. మీ రుచికి సరిపడా కారాన్ని అయితే మీరు వేసుకోండి. ఒకసారి ఈ విధంగా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి మీకు టిష్యూని అయితే తీసి చూపిస్తున్నాను. చూడండి, మనకు ఆయిల్ అనేది పీల్చుకోలేదు పెద్దగా. చూడండి, ఈ విధంగా అయితే మనకి టైంపాస్గా దాల్ పప్పు అయితే రెడీ అయిపోయింది. మనం దీన్ని ఒక స్టోర్ చేసుకునే బాక్స్లో ఏదైనా గాజు సీసాలో కానీ ఈ విధంగా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే మనకి 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి. చూడండి, ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.